అందరికీ నమస్కారం. తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం ఛందస్సు గురించి తెలుసుకుంటున్నాము. అసలు ఛందస్సు అంటే ఏమిటి? ఛందస్సు శాస్త్రం అంటే ఏమిటి అంటే, కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలకు లోబడి, కొన్ని నియమాలను ఉపయోగించి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. మనం ఏదైతే పద్యాలు చూస్తూ ఉంటాం కదా, ఇది చంపకమాల, ఇది ఉత్పలమాల, ఇది మత్తేపము, ఇందులో ఇన్ని పాదాలు ఉంటాయి, ఇందులో ఇన్ని గణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా నియమాలన్నమాట. ఈ నియమాలన్నింటినీ కలిపి మనం ఛందస్సు అని అంటాము. ఛందస్సులో మనకు ముఖ్యంగా పాత్ర వహించేవి రెండు అన్నమాట. అవి ఒకటి లఘువు, ఇంకొకటి గురువు. సింపుల్గా ఛందస్సు అంటే ఏం లేదమ్మా, కవులు పద్యాలను, గేయాలను కొన్ని నియమాలను ఉపయోగించి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ యొక్క నియమాలనే మనం ఛందస్సు అని అంటామన్నమాట. నియమాలకు ఉపయోగించి రాస్తారు, అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ మనకు లఘువు. అసలు లఘువు అంటే ఏమిటి? లఘువు అనేది ఏమిటంటే, రెప్పపాటు కాలంలో, అంటే మనం కళ్ళు మూసి తెరిచినంత టైంలో లేదా చిటిక వేసే అంత కాలంలో ఏదైనా ఒక అక్షరాన్ని పలికితే వాటిని మనం లఘువు అని అంటామన్నమాట. జస్ట్ అలా కళ్ళు మూసి అలా తెరిసేలోపు మనం ఆ అక్షరాన్ని పలికేయగలిగితే దాన్ని మనం ఏమంటాము? లఘువు అని అంటాము. ఇవి హ్రస్వ అక్షరాలుగా ఉంటాయి. ఏ అక్షరాలకైతే దీర్ఘం ఉండదో ఆ అక్షరాలన్నీ కూడా మనం రెప్పపాటు కాలంలో ఉచ్చరిస్తామన్నమాట. వాటినే మనం లఘువులు అని అంటారు. హ్రస్వ అక్షరాలన్నీ కూడా లఘువులు. హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. నెక్స్ట్ గురువు. ఇది నోట్స్ రాసుకోండమ్మా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటేనే మళ్ళీ మీరు అప్పుడప్పుడు దీన్ని రివిజన్ చేసుకుంటే మీరు ఇక మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇవి హ్రస్వ అక్షరాలుగా ఉంటాయి. ఇది మనకు లఘువు గురించి అన్నమాట. నెక్స్ట్ రెండవది వచ్చేసి గురువు. గురువు అంటే లఘువు ఉచ్చరించే సమయం కంటే, మనము ఇందాకే చెప్పుకున్నాం కదా, లఘువుని మనం రెప్పపాటు కాలంలో లేదా కన్ను మూసి తెరిసే టైము లేదా చిటిక వేసే టైంలో ఉచ్చరిస్తామని. ఇక్కడ లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయం, దాన్ని ఉచ్చరించే సమయం కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుందన్నమాట. అలాంటి అక్షరాలని మనం గురువులు అని అంటాము. ఉదాహరణకు అ అనేది మనకు లఘువు అయితే ఆ అనేది గురువు అవుతుందన్నమాట. మనకు ఆ పలకడానికి ఆ పలకడానికి మధ్య తేడా ఉంది కదా, దాన్ని మనం గుర్తించాలన్నమాట. ఇక్కడ మనకు గుర్తులు కూడా ఉంటాయి. దేనికి ఏ గుర్తు అనేది నేను మీకు చెప్తానన్నమాట. లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయం అవసరమయ్యే అక్షరాలు గురువులు అని అంటాము. ఇక్కడ మనకు లఘు అంటే ఏమిటి, అలాగే గురువు అంటే ఏమిటి అని తెలుసుకున్నాం కదా. వాటి యొక్క గుర్తు చూద్దాం. ఈ యొక్క లఘువును మనం ఏ గుర్తుతో సూచిస్తామంటే, క్యాపిటల్ ఐ అనేటటువంటి లేదా నిలువు గీత లేదా క్యాపిటల్ ఐ అనేటటువంటి సింబల్తో దీన్ని సూచిస్తామన్నమాట. ఒక చిన్న నిలువు గీతని మనం ఏమంటున్నాము? లఘువు అని అంటున్నాము. అలాగే గురువు యొక్క గుర్తు ఏమిటి అంటే యు. ఏబిసిడీలలో వచ్చేటప్పటికి మనకు క్యాపిటల్ యు అన్నమాట.
ఈ గుర్తుతో మనము గురువును సూచిస్తాము. ఇప్పుడు మనకు లఘువు గురువు అంటే ఏమిటి అనేది అర్థమైంది కదా. మనము హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అని తెలుసుకున్నాము. సరే, మరి ఇప్పుడు గురువులు అంటే ఏమిటి? లఘువు పలికే సమయం కంటే ఎక్కువ సమయం తీసుకునే వాటిని గురువులు అని అంటున్నాం కదా. ఆ గురువులు అంటే అసలు ఏమిటి, ఎన్ని ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు గురువు లక్షణాలు, వాటిని గుర్తించే విధానము అని మనం నేర్చుకుందాం. వాటిని ఎలా గుర్తించాలి? గురువు యొక్క లక్షణాలు, వాటిని గుర్తించే విధానం. మనకి ఇక్కడ లఘువుకు పెద్దగా కష్టపడాల్సినటువంటి పనేమీ లేదు. హ్రస్వ అక్షరాలు వేటికైతే దీర్ఘం ఉండదో వాటన్నింటినీ కూడా మనము లఘువులు అని అంటున్నాం అన్నమాట. ఇక్కడ గురువులు అంటే దీర్ఘ అచ్చులన్నీ గురువులు. దీర్ఘంగా ఉండేటటువంటి అచ్చులన్నీ కూడా గురువులేనమాట. ఇవి మనకు 9 ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శ్రద్ధగా విన్నట్టయితే మీకు అర్థమైపోతుందమ్మా. ఇదేం పెద్ద కష్టం కాదు, కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇవి 9. చూద్దాం ఎగ్జాంపుల్ అవేంటి అనేది. ఏముంటాయి మనకు దీర్ఘ అచ్చులు అంటే ఆ, ఇంకా ఈ, ఆ, ఈ, ఊ, రు, లు, ఇలా దీర్ఘ అచ్చులు అన్నమాట. ఏ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ కూడా మనకు గురువే, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఐ కూడా గురువే. ఓ, ఔ కూడా గురువే. ఇక్కడ మనకి ప్రతిదీ రెండవ అక్షరం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకుంటున్నాము. మనకు ఐ మాత్రం ఒక్కటే ఉంది కదా, ఆ ఒక్కటి కూడా గురువు. అలాగే ఔ కూడా గురువు. చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇది ఫస్ట్ విధానం. రెండవది, దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులన్నీ గురువులు. దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులన్నీ గురువులు అంటున్నారు. ఇప్పుడు కా అంటే మనకి ఇక్కడ హల్లులో దీర్ఘ అచ్చు ఉందన్నమాట, కాబట్టి అది కూడా మనకు గురువు అవుతుంది. ఇవి ఏమేమి ఉంటాయి అనేది మనం చూడాలి. దీర్ఘ అచ్చులు అనేవి 9 మాత్రమే ఉన్నాయి. దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులు అనేవి చాలా ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. కాబట్టి మనం కొన్నిటిని ఇక్కడ ఉదాహరణగా చూద్దాం. కా ప్లస్ ఆ, కా, అది మనకు దీర్ఘ అచ్చుతో కూడినటువంటి హల్లు అన్నమాట. కీ, చూ, నే, ఇలాంటివన్నీ కూడా. ఐ వస్తే మనకేమనుకున్నాం, గురువు అనుకున్నాం కదా, కాబట్టి అది కూడా గురువు అయిపోయింది. బౌలో కూడా ఔ వచ్చింది కాబట్టి అది కూడా గురువు. మీరు చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. ఇక్కడ ఐ మరియు ఔలు కూడా మనకేమవుతున్నాయి, గురువులు అవుతున్నాయి. నెక్స్ట్, విసర్గతో కూడినటువంటి హచ్చులు, అల్లులు అన్నీ కూడా గురువులు. థర్డ్ వన్, విసర్గతో కా పక్కన 0 పెడితే కం, పా పక్కన 0 పెడితే పం అంటాం కదా, అదనమాట విసర్గం అంటే. విసర్గతో కూడిన అచ్చులు, హల్లులు అన్నీ గురువులు.
ఫర్ ఎగ్జాంపుల్ అహా, దుహ, దుఃఖం అని రాస్తాం కదా, అప్పుడు మనకు అదేమవుతుంది, గురువు అవుతుంది అన్నమాట. అలా ఉంటుంది. ఇంకొకసారి మీరు జాగ్రత్తగా చూడండి అమ్మ. ఛందస్సు అంటే ఏమిటి, అసలు ఛందస్సును ఎందుకు వాడతారు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. కవులు పద్యాలను, గేయాలను, నియమాలను ఉపయోగించి రాస్తారు. అందువల్లనే అవి రాగంతో పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదే ఛందస్సు అంటే. లఘువు రెప్పపాటు కాలంలో లేదా చిటుక వేష కాలంలో పలికే అక్షరాలను మనం లఘువు అని అంటారు. దీన్ని ఇలా నిలువు గీతతో లేదా ఐ అనే సింబల్తో సూచిస్తాము. గురువు లఘువు ఉచ్చరించే సమయం కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటే దాన్ని మనం గురువు అని అంటాము. దీని యొక్క గుర్తు యు. గురువు యొక్క లక్షణాలు, వాటిని గుర్తించేటటువంటి విధానము. దీర్ఘాచులన్నీ కూడా గురువులు. ఇవి 9. అవి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ అన్నమాట. దీర్ఘాచులతో కూడినటువంటి హల్లులు, ఇవి కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చేసాము. నెక్స్ట్ విసర్గతో కూడిన అచ్చులు, హల్లులు అన్నీ కూడా గురువులు. ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్ ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ 4th వన్, నిండు సున్నాతో కూడిన అక్షరాలన్నీ గురువులు. నిండు సున్నాతో కూడిన అక్షరాలన్నీ గురువులు. అక్కడ మనకు విసర్గం వచ్చింది, వాటిని గురువు అన్నాము. ఇక్కడ నిండు సున్నాతో కూడినటువంటి అక్షరాలు అని అంటున్నాము. ఉదాహరణకు పం, పంట అన్నాం అనుకోండి, అప్పుడు పా పక్కన ఉన్నటువంటి సున్నా, ఈ రెండు కలిపి మనకు గురువుగా ఏర్పడతాయి అన్నమాట. అలాగే అంగడి అన్నాము, వచ్చేసి మనకు గురువుగా ఏర్పడుతుంది. చంప అన్నాం అనుకోండి, చా పక్కన ఉన్నటువంటి సున్నా మనకు గురువుగా ఏర్పడుతుంది అన్నమాట. ఇలా నిండు సున్నాతో కూడిన అక్షరాలన్నీ గురువులు. నెక్స్ట్ మనకు 5వది, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అంటే ఇక్కడ మనకు నిన్, ఉన్, లన్ ఇలా రాస్తాం కదా, ఇవన్నీ కూడా నీ, న్ ఈ రెండు కలిపి మనకు ఒక అక్షరంగా ఏర్పడతాయి. దాన్నే మనం గురువు అని అంటామన్నమాట. దీన్ని మనం 2 అక్షరాలుగా పరిగణించం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్, ఈ రెండు కలిపి ఒకే అక్షరం, అది గురువు అవుతుంది. అలాగే ఉల్, ఈ రెండు కలిపి ఒకే అక్షరం, అది మనకు గురువుగా ఏర్పడుతుందన్నమాట. ఇలా మనకు పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు. నెక్స్ట్ 6th వన్, ద్విత్వ అక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు. ద్విత్వ అక్షరాలు అంటే ముందు మనకు తెలియాలి, ఏదైనా ఒక అక్షరానికి అదే ఒత్తుంటే దాన్ని మనం ఏమంటామంటే ద్విత్వాక్షరము అని అంటామన్నమాట. ఉదాహరణకు నాకు నా ఒత్తు, పాకు పా ఒత్తు ఇలాగనమాట. ఇలా ఉన్న, లేదా సంయుక్త అక్షరాలకు ముందున్నటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే. సంయుక్త అక్షరాలు అంటే వేరే ఒక అక్షరము ఒత్తు ఉన్నప్పటికీ కూడా వాటి ముందు ఉన్నటువంటి అక్షరాలు కూడా మనకు గురువులే. నేను ఇక్కడ కొన్ని ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. కన్య అనేటటువంటి ఒక పదం ఉందనుకోండి,
అక్కడ మనకు ఏమవుతుందంటే కా పక్కన నాకు యావత్తుంది కదా. కాబట్టి ఇక్కడ కా అనేది గురువు అవుతుంది, నా అనేది లఘువు అవుతుంది. అలాగే తొర్ర అని రాసామనుకోండి, రాకు రావత్తుంది కదా, ఇది ద్విత్వాక్షరమా? అవును. అయితే దీనివల్ల ఏమవుతుందంటే రావత్తు ఉన్నటువంటి అక్షరము ముందున్నటువంటి తో గురువు అవుతుంది, రా ఏమో లఘువు అయిపోతుంది. నెక్స్ట్ సంయుక్త అక్షరాలకు ముందుండే అక్షరాలు గురువులు. సంయుక్త అక్షరాలకి ముందున్నటువంటి అక్షరాలు గురువులు. అవేంటో చూద్దాం. సంయుక్త అక్షరాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పుస్తకము అని ఉందనుకోండి, దాన్ని ఎలా విభజించాలో ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను చూపించాను, ఒకసారి చూడండి. అక్షరాలు గురువులు. ఈ వీడియోకి మీరు క్లియర్గా అర్థమైంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మా. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియో ఏంటి అనే నోటిఫికేషన్ కూడా వస్తుందమ్మా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇక్కడ మనకు ఇవి సంయుక్త అక్షరాలు. ఈ రెండు అక్షరాలతో ఏర్పడేటటువంటి పదాలని ఎలా మనము గురు లఘువులను గుర్తించాలో నేను చెప్తున్నా చూడండి. పుస్తకం, ఇక్కడ ఉన్నటువంటి సాకు తావుతుంది కదా, దాని ముందున్నటువంటి ఏపు అనే అక్షరం మనకు గురువు అవుతుంది. ఇది లఘువు అవుతుంది, ఇది గురువు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ విప్లవం, ఇక్కడ మనకు గురువు లఘువు, ఇక్కడ వం, ఈ రెండు కలిపి మనకు ఒక గురువు అవుతుంది అన్నమాట. నేనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అమ్మా, నేను రిప్లై ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అందరికీ ధన్యవాదములు. నెక్స్ట్ వీడియో చూద్దాం.